ప్రేక్షక మహాశైలారా, వచ్చే ఎపిసోడ్లో ఆ లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవిస్తుంటుంది. చాలా అద్భుతంగా ఉండేటువంటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఎలా వచ్చిందో, ఆమె యొక్క అందచందాలు, ఆమె యొక్క గొప్పతనం మనం తెలుసుకుందాం. ఓం విఘ్నేశ్వరాయ నమః, సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. దేవదానవులు మళ్లీ పాల సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. హైలేస హైలేస హో హైలేస, హైలేస హైలేస హో హైలేస, హైలేస హైలేస హో హైలేస. అలా పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అద్భుతమైనటువంటి పెద్ద కాంతి వచ్చిందిట. ఆ కాంతితో ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఒక ఆకారం అలా పైకి వచ్చిందట. ఆమె లక్ష్మీదేవి. తొలికారు మెరుగు కైవడి తళతళమని మేను మెరగా, తొలికారు మేను కైవడి తళతళమని మేను మెరుగ, ధగధగమనుచు కలుములు ఈ నెడు చూపులు, కలుములు ఈ నెడు చూపుల చెలువందములు మొదటి టెంకి సిరి పుట్టెను, మొదటి టెంకి సిరి పుట్టెను. తొలికారు మెరుగు కైవడి తలతలమని మేను మెరగా, ధగధగమనుచున్ కలుములు ఈ నడి చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టెను. ధగధగమనేటువంటి మెరుపులతోటి, ఎంతో కాంతితోటి, తళతళమనేటువంటి ఆ మేను ఛాయతోటి, వర్షాకాలములోని మెరుపు తీగలాగా తళతళలాడుతూ ధగధగమని మెరిసిపోయేటువంటి రంగుతో, సంపదలను సృష్టించే చూపులతో, అందాలకు అందమైనటువంటి మొదటి స్థానమైనటువంటి, అందానికి మొదటి స్థానమైనటువంటి ఆ లక్ష్మీదేవి అలా పద్మములోంచి పైకి వచ్చిందిట. దేవతలు, రాక్షసులు అందరూ కూడా అలా నిశ్చేష్టులైపోయి చూస్తూ ఉన్నారట. అబ్బా, ఏమి అందమురా తల్లిది. దేవతలందరూ అనుకుంటున్నారట, ఆహా, అమ్మ ఎంత అందంగా ఉన్నది, లక్ష్మీదేవి ఎంత అందంగా ఉన్నది, ఎంత అందంగా ఉన్నది అని అనుకుంటూ అందరూ అలాగే చూస్తున్నారట. రాక్షసులందరూ చూస్తున్నారట, ఆహా, ఏమి అందమురా, ఏమి అందం గల యువతి, ఇంతవరకు ఇంత అందమైనటువంటి యువతిని ఎప్పుడు చూడలేదు. ఎంత బాగుందో, ఈమెను నేను పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది, ఎంత బాగుంటది, ఈ లోకానికి పెద్ద తేజస్సునైపోతాను, పెద్ద రాజునైపోతాను, ఈ లక్ష్మీదేవిని నేను చేసుకుంటే బాగుంటుంది, ఈ లక్ష్మీదేవి నాకే లభిస్తే బాగుంటుంది అని రాక్షసులు అనుకుంటున్నారట. అక్కడి వారందరూ అనుకుంటూ ఉన్నారట,
పాలమున్నీటిలో పలిమీది మీగడ మిసిమి జిడ్డు చేసి మేను వడసే. విఘ్నులందరూ ఇలా అనుకుంటున్నారట ఆ లక్ష్మీదేవిని చూచి. పాలమున్నీటి లోపల మీది మీగడ మిసిమి జిడ్డు చేసి మేనవడసి పాలమున్నీటి లోపల మీది మీగడి మిసిమి జిడ్డు చేసి మేను వడసి. క్రొక్కారు మెరుగుల కొనల కొత్త తలుకులు మేని చేయగల నిగ్గు మెరుగు చేసి. నాటికి ప్రోది నవకంపు దీవల నను బోధనయంపు నూలు గొలిపి. కొవ్వారు కెందమి కొలకున ప్రొద్దున పొలసిన వలపుల ప్రోదిబెట్టి. పసిడి చెంపక దామంబు బాగు కూర్చి వాలు క్రొన్నెల చెవుల వాడిదీర్చి. జానతనమున చేతులు జిడ్డు విడచి. నలువ ఈ కొమ్మ నొగి చేసినాడు నేడు. నలువ ఈ కొమ్మ నొగి చేసినాడు నేడు. పాలమున్నీటి లోపల మీది మీగడ మిసిమి జిడ్డు చేసి మేనవడసి. అక్కడ ఉన్నటువంటి విఘ్నులందరూ అనుకుంటున్నారట, ఆహా, ఈ తల్లి ఎంత అందంగా ఉన్నదిరా, లక్ష్మీదేవి ఎంత అందంగా ఉన్నది. పాల సముద్రం మీద ఉన్నటువంటి మీగడ జిడ్డుతో ఈమె యొక్క మేనును తయారు చేశాడా ఆ బ్రహ్మ అని అనుకుంటున్నారట. వాస్తవానికి లక్ష్మీదేవి పుట్టింది సముద్రుని గర్భములో అయినప్పటికీ తయారు చేసింది బ్రహ్మే కదా అని విఘ్నులు అనుకుంటూ ఉంటారట. అది విఘ్నులకే తెలుస్తూ ఉంటుంది. ఒక తల్లి తన బిడ్డను ప్రసవిస్తుంది, తను నవమాసాలు తన కడుపులో మోస్తుంది. కాని ఆ తల్లి ఆ బిడ్డను ఎలా తయారు చేయాలో ఆమెకు తెలియదు. గర్భం ధరిస్తుంది, ప్రసవిస్తుంది, అంతవరకే ఆమె కర్తవ్యం ఉంటుంది. కానీ లోపల ఉన్నటువంటి బిడ్డ అందంగా ఉండాలని ప్రతి తల్లి అనుకున్నా కొంతమంది అందవికారంగా వికలాంగులుగా కూడా పుడుతూ ఉంటారు. కానీ ఇదంతా కూడా ఆ బ్రహ్మ ఆ పొట్టలో ఉన్నటువంటి శిశువును తయారు చేసేది ఎవరయ్యా అంటే ఆ బ్రహ్మదేవుడే తయారు చేస్తూ ఉన్నాడు అని విఘ్నులు తెలుసుకుంటారయ్యా. అంతేగాని అందరికీ తెలియనటువంటి విషయం ఇది. ఎందుచేతనంటే ఆ బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి వాడే ఆ బ్రహ్మ యొక్క పనులు తెలుసుకుంటూ ఉంటాడు. కడుపులో ఉన్నటువంటి శిశువును తయారు చేసేది బ్రహ్మే అని తెలుసుకున్నట్లుగానే అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులందరూ కూడా అనుకుంటున్నారట, ఆహా, ఈమె లక్ష్మీదేవి ఎంత అందంగా ఉన్నది, పాల సముద్రం మీద మీగడ జిడ్డుతో ఆ బ్రహ్మ ఈమెను తయారు చేసి ఉంటాడు అనుకుంటున్నారట. క్రొక్కారు మెరుగుల కొనల కొత్త తలుకులు మేనిచేగల నిగ్గు మెరుగు చేసి. కొత్త తలుకులు కాంతితో నిగ్గుతో ఆ మెరుగు పెట్టాడా అన్నట్టుగా ఉందట. ప్రతిరోజు ఎదిగేటువంటి తీగ వలె పాదులు ప్రతిరోజు ఎదుగుతూ ఉంటాయి.
అవి లేత లేత చిగురులు వేసుకుంటూ ప్రతిరోజు ఎదుగుతూ ఉంటాయి. అలా లేత లేత చిగురులాగా సుకుమారంగా ఉన్నదట ఆ లక్ష్మీదేవి. క్రొవ్వారు కెమ్మిని కొలను ప్రొద్దున పొలసిన ఒలపు ప్రోదిబెట్టి, ఉదయాన్నే వికసించేటువంటి ఎర్ర తామర పువ్వులు, అందులో వ్యాపించేటువంటి సుగంధం అతిశయింపజేసేట్లుగా ఆమె యొక్క సౌందర్యం అంత గొప్పగా ఉన్నదట. సువాసనలు వెదజల్లుతూ ఉన్నదట. బంగారు శంపెంగ దండలతో అందాన్ని చేకూర్చాడు ఆ బ్రహ్మ. కొత్త చందమామలోని సొగసును పదును పెట్టాడా అన్నట్లుగా ఉంది. అంత సుకుమారమైనటువంటి కాంతితో తళతళలాడుతూ ఆమె శరీరం మెరుస్తూ చూపర్లను కట్టిపడేసేలాగా అంత అద్భుతంగా ఆ లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించిందట. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా లోకైక దీపాంకురాం శ్రీమన్మంధకటాక్షలబ్ధ విభవం బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజా వందే ముకుంద ప్రియా సరసిజా వందే ముకుంద ప్రియా. ఆ లక్ష్మీదేవి యొక్క అందాన్ని ఇంకా ఎంతో గొప్పగా వర్ణిస్తున్నారు పోతన. కెంపారెడు అధరంబును జంపారెడి నడుము సతికి శంపారుచులన్ సొంపారు మోము కన్నులు పెంపారుచు నొప్పు గొప్ప పిరుదులు కుచము కెంపారెడు అధరంబు జంపారెడు నడుము సతికి శంపారుచులు సొంపారు మోము కన్నులు పెంపారుచు నొప్పు గొప్ప పిరుదులు కుచము. ఆ లక్ష్మీదేవి యొక్క అందాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తున్నారు పోతన. ఎర్రని పెదవులు, సన్నని నడుము, అందమైనటువంటి ముఖము, పద్మముల వంటి నేత్రములు, ఉన్నతమైనటువంటి వక్షస్థలము చూచేవారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి, సంపదలు కలిగించేటువంటి తల్లిగా అప్పుడే పుట్టినటువంటి లక్ష్మీదేవికి మంగళ స్నానం చేయించాలని పెద్దలందరూ నిర్ణయించారు. తరునికి మంగళ స్నానంబు పెట్టే తరునికి మంగళ స్నానంబు పెట్టే ఇంద్రుడు అనర్గమైన మణిమయ పీఠంబు ఇంద్రుడు అనర్గమైన మణిమయ పీఠంబు పెట్టే మంగళవతులైన వేల్పు గరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి
లక్ష్మీదేవికి స్నానం చేయించడానికి ఇంద్రుడు మణులతో అలంకరించినటువంటి పీటను తీసుకొచ్చారట ఇంద్రుడు. అలాగే దేవతా స్త్రీలు స్వచ్ఛమైన నదీ జలాలను తీసుకొచ్చారు. పల్లవములనిచ్చే భూమి గడిమి గోవులు పంచగవ్యములనిచ్చే భూదేవి ఆ కలశములోకి చిగురుటాకులను తెచ్చిందిట. అలాగే గోవులు పంచగవ్యాలను ఇచ్చారట, పాలు పెరుగు వెన్న మొదలగు వాటిని. మలసి వసంతుడు మధువ సంజే మలసి వసంతుడు మధువ సంజే వసంతుడు తేనె తీసుకొచ్చి ఇచ్చాడట. మునులు మంగళ సంకల్పాలు చెప్పారట. అలాగే మేఘ సముదాయము బాకాలు తప్పెట్లు మంగళ వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయిందట. గంధర్వసతులు ఆనందంగా ఆడి పాడి ఆమెకు లక్ష్మీదేవికి మంగళ స్నానాలు చేయించారట. పండిత సూక్తులతోడ తుండంబుల సాచి తీర్థతోయం బెల్ల దుండంబు ముంచి దిగ్వేదండంబులు జలకమార్చి తరుణీమణికి పండిత సూక్తులతోడ తుండంబులు సాచి తీర్థతోయంబులెల్లం దుండంబుల ముంచి దిగ్వేదండంబులు జలకమార్చే తరుణీమణికి పండితులు వేద మంత్రాలు చదివారట. ఏనుగులు తొండాలతో తీర్థ జలాలను తీసుకొచ్చి ఆమెకు అభిషేకం చేయించాయట. సముద్రుడు పచ్చని పట్టుచీర తీసుకొచ్చాట, పుట్టింటి పట్టుచీర. సముద్రుడు తండ్రి కాబట్టి ఆయన పచ్చని పట్టుచీరను తీసుకొచ్చి ఇచ్చాట. వరుణుడు వైజయంతి మాలను ఇచ్చాట. విశ్వకర్మ బంగారు కడియాలు కంకణాలు ఇచ్చాడట. అలాగే సరస్వతి మంచి ముత్యాల హారాన్ని ఇచ్చిందట. బ్రహ్మ తామర పువ్వులనిచ్చాట, జ్ఞానానికి ప్రతీకగా ఉండమ్మా అని. సర్పాలు కుండలాలను ఇచ్చాయట. అలాగే వేదాలు శుభకర ప్రోక్త్రాలు చేశాయి. ఈ లోకానికి పట్టపురాణివై వెలుగొందువుగాక అని ఆ దిక్కులన్నీ కూడా దీవించాయట. అలాంటి అందమైనటువంటి ఆ లక్ష్మీదేవిని చూచినటువంటి అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా ఆమె యొక్క సౌందర్యానికి ముగ్ధులై అలా నిశ్చేష్టులై ఉండిపోయారట. అలా దేవతలందరూ కూడా ఆ లక్ష్మీదేవికి మంగళహారతులు ఇచ్చారట. ఆమె యొక్క సౌందర్యాన్ని చూస్తూ అలా ఉండిపోయారట అక్కడ జనం అందరూ కూడా. ఇంకా ఆ లక్ష్మీదేవి యొక్క అద్భుతమైనటువంటి వర్ణనలు, ఇంకా మంచి మంచి పద్యాలు పోతన గారు రచించారు. వచ్చే ఎపిసోడ్లో ఆ పద్యాలను కూడా మనం తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీష గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.